బాబు రెడీ బాబు, స్టార్ట్ కెమెరా. ఇద్దరు అమ్మాయిలతో ఇంటర్వెల్ ఫైట్ లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని సినిమా మొత్తం ఇవ్వాలి బాబు. రెడీయా బాబు, యాక్షన్. సత్యమూర్తి లాంటి క్లాస్ సినిమా తర్వాత గమ్మునుండబోయ్ అని రుద్రమదేవి సినిమాలో మెరిసి ఒక ఫుల్ ఫ్లెక్స్ మాస్ క్యారెక్టర్ తో సరైనోడిగా మన ముందుకు వచ్చాడు అల్లు అర్జున్. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓర నాటు మాస్ హీరోగా యాక్ట్ చేశాడు భయ్యా. అబ్బబ్బబ్బబ్బబ్బ, దేశముద్రంతా పీక్స్ కాకపోయినా అలా వర్కౌట్ అయిపోయింది అంతే. ఎప్పటి నుంచో ఒక మాస్ క్యారెక్టర్ చేయాలని బాగా తహతలాడిపోయాడేమో భయ్యా. తనకున్న సరదా అంతా ఈ సినిమాతో తీర్చేసుకున్నాడంతే. మనం ట్రైలర్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయితే చూసామో అదే ఎక్స్ప్రెషన్ ని సినిమా మొత్తం కంటిన్యూ చేశాడు భయ్యా. అదేంటో. ఇంకా బోయపాటి సినిమాలో హీరోయిన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది భయ్యా. ఫస్ట్ హాఫ్ లో 3 పాటల కోసం క్యాథరిన్ తెరీసా, సెకండ్ హాఫ్ లో 3 పాటల కోసం రకుల్ ప్రీత్ సింగ్, ఇలా వీళ్ళిద్దరిని పాటల కోసమే వాడుకున్నారు తప్ప పర్ఫార్మెన్స్ కి పెద్ద స్కోప్ ఏం లేదు భయ్యో. మరి ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా అని ఏవో 2-3 ఎమోషనల్ సీన్స్ పెట్టారు గానీ అబ్బే పెద్దగా ఇంపాక్ట్ లేదు భయ్యా. ఇలా ఇరికిచ్చి ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టే బదులు స్టోరీ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఒక్క హీరోయిన్ తోనే సినిమా నడిపించుంటే అవుట్పుట్ ఇంకొంచెం బాగొచ్చేదేమో భయ్యా. చాలా రోజుల తర్వాత బోర్ కొట్టని బ్రహ్మానందం మనకు కనిపిస్తాడు భయ్యా. శ్రీకాంత్, సుమన్, సాయి కుమార్, ప్రదీప్ రావత్ వాళ్ళకిచ్చిన స్కోప్ లో అలా అలా అల్లుకుపోయారంతే. ఇంక ఈ సినిమాలో విలన్ గా యాక్ట్ చేసిన ఆది మాత్రం పిచ్చెక్కిచ్చాడు భయ్యా. ఎక్కడెక్కడి నుంచో భాష రాని విలన్లని తీసుకొచ్చి వాళ్ళతో డబ్బింగ్ చెప్పిస్తూ అవస్థలు పడ్డం కన్నా భాష తెలిసిన విలన్లతో యాక్ట్ చేయిస్తే ఆ కిక్కే వేరు. తను ఆ పాత్రని అంత పవర్ఫుల్ గా ప్లే చేశాడు కాబట్టి అల్లు అర్జున్ క్యారెక్టర్ కూడా అంత దారుణంగా ఎలివేట్ అయింది భయ్యా. ఎంతైనా యంగ్ హీరోలే కాదు యంగ్ విలన్లతో కూడా సినిమాలు హిట్ అవుతాయి అనే విషయానికి సరైనోడు మంచి ఎగ్జాంపుల్ భయ్యా. తమనేదో రేసు గుర్రం రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చారని ఫీల్ అయిపోతున్నాడేమో గానీ ఈ సినిమాలో పాటలన్నీ చాలా యావరేజ్ గా ఉన్నాయి భయ్యా. అయ్యో ఒక్క పాట కూడా కాపీ కొట్టలేదు ఏంటా అని చాలా మంది ఫీల్ అయిపోతున్నారు భయ్యా. విని విని మనకే అలా అలవాటు అయిపోయిందా లేక కొట్టి కొట్టి తమకే బోర్ కొట్టేసిందనే విషయం ఆ బోయపాటి సీనికే తెలియాలి. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి భయ్యా. అతిలోక సుందరి సాంగ్ మాత్రం అలా స్లో పాయిజన్ లాగా మెల్లిగా ఎక్కేస్తుంటుంది అంతే. సాంగ్స్ ని పెద్దగా పట్టించుకోకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని మాత్రం ఒక రేంజ్ లో అర్పించాడు భయ్యా తమన్. సీన్స్ ని ఎలివేట్ చేసే విషయంలో అల్లు అర్జున్ ని పవర్ఫుల్ గా చూపించే విషయంలో తమన్ మాత్రం 100% ఇచ్చేసాడు భయ్యా. ఇంకా సినిమాని డైరెక్ట్ చేసిన సీను బోయపాటి వాట్ ఇస్ దిస్ అమ్మా. అల్లు అర్జున్ ని ఒక మాస్ క్యారెక్టర్ గా చూపిస్తా అన్నావు ఓకే, ఆదిని ఒక పవర్ఫుల్ విలన్ గా చూపిస్తా అన్నావు అది ఓకే. మరి సినిమా మొత్తం వాళ్ళిద్దరి మీదే కాన్సన్ట్రేట్ చేయకుండా ఆ ఫ్యామిలీ సీన్లు ఎందుకు, ఆ కామెడీ సీన్లు ఎందుకు, ఆ ఎమోషన్లు ఎందుకు, ఆ పాటలు ఎందుకు? చివరికి స్క్రీన్ మీద అల్లు అర్జున్ ఇంకా ఆది ఎప్పుడెప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ కూర్చోవాల్సి వచ్చిందమ్మా జనాలు. అప్పుడప్పుడు డౌట్ కూడా వచ్చింది భయ్యో, అల్లు అర్జున్ ఇంకా ఆది మధ్యలో సీన్లు మాత్రమే బోయపాటి సీను డైరెక్ట్ చేస్తూ మిగతా సినిమా అంతా నాకు మాత్రం సంబంధం లేదని పక్కకు తప్పుకున్నాడేమో అని. ఇంకా బోయపాటి సీను బాలకృష్ణతో తప్ప ఇంకెవరితో హిట్ కొట్టలేనని టాక్ వచ్చేస్తుంది. మరి ఇలా అయితే హౌ బోయపాటి హౌ? సరైనోడు స్టోరీ చాలా సింపుల్ భయ్యా. బ్యాక్గ్రౌండ్ పేరుతోనే చిర్రెక్కిపోయే హీరో, బ్యాక్గ్రౌండ్ లేనిదే బరిలోకి దిగని విలన్, వీళ్ళిద్దరి మధ్య జరిగే క్లాషే సరైనోడు. ఈ సినిమాకి ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ అల్లు అర్జున్ భయ్యా. కొన్ని చోట్లయితే తను ఇచ్చిన ఎమోషన్స్ గానీ ఎక్స్ప్రెషన్స్ గానీ అబ్బో సూపర్. ఆదిని ఈ సినిమాకి విలన్ గా ఎంచుకోవడం ఈ సినిమాకే ఇంకో పెద్ద హైలైట్ భయ్యా. తమరిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని ఇంకొక లెవెల్ కి తీసుకెళ్లిపోయింది భయ్యా. సెకండ్ హాఫ్ లో ప్రదీప్ రావత్ బ్యాచ్ తో చేయించిన కామెడీ అబ్బా బోర్ కొట్టేస్తుందరా బాబు అనుకున్న టైంలో మంచి ఊపిరిచ్చింది భయ్యా. ఆది ఇంకా అల్లు అర్జున్ మధ్యలో జరిగిన సంభాషణలు గానీ వాళ్ళిద్దరిని ప్రజెంట్ చేసిన విధానం గానీ సూపర్ భయ్యా. ఇంకా నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు హీరోయిన్లు అవసరమే లేదు భయ్యా. ఏదో లవ్ ట్రాక్ కోసమో 3 పాటల కోసమో ఒక హీరోయిన్ పెట్టుకున్నారు తప్పితే వాళ్ళిద్దరు ఉండడం వల్ల సినిమాకి జరిగిన మేలేమీ లేదు. క్లైమాక్స్ లో శ్రీకాంత్ క్యారెక్టర్ ని అడ్డు పెట్టుకుని విలన్ అల్లు అర్జున్ మీద రివెంజ్ తీసుకుందాం అనుకుంటాడు భయ్యా. బోయపాటి అలాంటి ఎమోషన్ కి బాగా కనెక్ట్ అయ్యాడేమో కానీ మనకు మాత్రం భలే కామెడీగా అనిపిస్తుంది భయ్యా. ఈ సినిమాలో పాటలు మరీ ఇరికిచ్చినట్టుంటాయి భయ్యా సీన్ల మధ్యలో. కాకపోతే క్లాస్ ఆడియన్స్ కి అవి ఇరిటేటింగ్ అనిపించినా మాస్ ఆడియన్స్ కి మాత్రం బాగానే ఎక్కేస్తాయి. ఇంకెలా చెప్పుకుంటూ పోతే నెగిటివ్ పాయింట్లు బాగానే కనిపిస్తాయి కానీ ప్రస్తుతానికి వీటిని ఇక్కడతో ఆపేద్దాం భయ్యా. సో ఒక నార్మల్ స్టోరీని కొంచెం డిఫరెంట్ గా ప్రజెంట్ చేసినా కూడా అన్నెసరీ ఎలిమెంట్స్ ని చాలా యాడ్ చేయడం వల్ల బ్లాక్ బస్టర్ గా అవ్వాల్సిన సరైనోడు ఒక రొటీన్ సినిమాగా మారినందుకు సరైనోడు మూవీకి మేమిచ్చే సినిమా పిక్చర్ పర్సెంటేజ్ 55%. ఇంకా లాస్ట్ లో
మేము చెప్పేది ఏంటంటే, అయ్యా బోయపాటి సీను, మీ సినిమా ఖచ్చితంగా బాగుండాలంటే అందులో బాలకృష్ణ ఉండాలా చెప్పండి. ఒక యంగ్ హీరో, ఒక యంగ్ విలన్ తో ఒక మాస్ ఎంటర్టైనర్ తీద్దాం అనుకున్నారు, బానే ఉంది. దాన్ని అలానే కంటిన్యూ చేస్తే అయిపోయేది కదా, అనవసరంగా దాన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడం దీనికి. ఇక ముందైనా మీరు ఇలాంటి మాస్ ఎంటర్టైనర్ మూవీలని కాస్త రొటీన్ ఎలిమెంట్స్ తగ్గించుకొని తీస్తే చూడాలని ఆశగా ఉంది.